ఇప్పుడు పరలోకంలో ఉన్నారు వీళ్ళు, ఈ సృష్టి పుట్టక ముందే. ఇప్పుడు ఏమన్నారంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు, ముగ్గురు కలిపితే ఒకడు. తర్వాత యేసు వచ్చాడు, పరిశుద్ధాత్మ వచ్చాడు. వీళ్ళ ముగ్గురు వేరుగా కార్యక్రమాలు చేసినా పరలోకంలో మాత్రం ఎలా ఉంటారు? ఈ ముగ్గురు కలిస్తే ఒకరుగా ఉంటారు. ఒకరిలో ఒకరు ఏకీభవించున్నారు. ఏకత్వం, ఆ పదాలు ఒక్కడ కూడా బైబిల్లో ఉండదు. ఏకత్వము, బహుళత్వము, ముగ్గురు కలిసిపోయి ఉన్నారు. కాబట్టి పరలోకంలో ఎలా ఉన్నారు? ఇంతకీ వీళ్ళు అనుకున్నట్టుగా ముగ్గురు కలిసిపోయి ఉన్నారా? ముగ్గురు కలిస్తే ఒకటిగా ఉన్నారా? అది కూడా తెలియాలి కదా. గత వారం మనం చూసాం యేసుక్రీస్తు వారు పరలోకంలో ఎక్కడ ఉన్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆది యందే ఉన్నారు ఆయన. వాక్యము దేవునిలో ఉన్నాడా అంటే యేసు దేవునిలో ఉన్నాడా? దేవుని యొద్ద ఉన్నాడా? వాక్యం అనే దగ్గర యేసుని పెట్టండి. యేసు దేవుని యొద్ద ఉన్నాడు, లో ఉన్నాడా? యొద్దకి లోకి తేడా ఏంటి? ఇప్పుడు చంటిబాబు గారు యొద్ద ఉన్నాను నేను, చంటిబాబు గారిలో ఉన్నానా? ఇప్పుడు యొద్దకి తేడాకి తేడా ఉందా లేదా? చంటిబాబు గారి యొద్ద ఒక ఫోన్ ఉంది, చంటిబాబు గారిలో ఉందా? తేడా తెలిసిందా మీకు? లోకి యొద్దకి. ఇప్పుడు చంటిబాబు గారు యొద్ద ఉంది కాబట్టి చంటిబాబు గారు ఒకటేనా? అలాగే యేసు దేవుని యొద్ద ఉన్నాడు. చదవండి. ఈయన కూడా దేవుడిగా ఉన్నాడు. అంటే ఎంతమంది దేవుళ్ళు వచ్చారు? యెహోవా దేవుడు ఉన్నాడు, కుమారుడైన ఈయన దేవుడిగా ఉన్నాడు. ఆయన ఆది యందే దేవుని యొద్ద ఉన్నాడు. క్లియర్గా చెప్తున్నాడు చూడండి. యెహోవా ఉన్నాడు, ఆయన పక్కన ఈయన ఉన్నాడు, కుడి పార్శ్వం అన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎలా ఉన్నాడు? ఈయన కూడా అందులో ఇన్క్లూడ్ అయిపోయి ఉన్నాడా, లేకపోతే ఈయన కూడా యొద్దే ఉన్నాడా? తెలియాలి కదా. చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ కోసం చెప్తున్నాడు ఆదరణకర్త సత్యస్వరూపి. ఈయన కూడా ఎక్కడ ఉన్నాడంట? తండ్రిలో ఉన్నాడా? తండ్రిగా ఉన్నాడా? తండ్రి యొద్ద ఉన్నాడా? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ విశ్వం పుట్టకముందు, ఈ సృష్టి పుట్టకముందు ఎలా ఉన్నారండి? తండ్రి యొద్ద ఉన్నారు. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కలిసిపోయి ఉన్నాడా? ఈ రెఫరెన్స్ ఎంత క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ముగ్గురు ఒకటే.